భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిసాలలో ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి చెందారు. పొడికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది క్రేన్. బావిలో పనులు చేస్తున్న నలుగురుపై పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దేవరావు, అభిలాష్ పైడిగా గుర్తించారు. మరో వ్యక్తి సుకిన మోహన్ రావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిసాలలో ప్రమాదం జరిగింది. వ్యవసాయ బావిలో క్రేన్ పడిపోయి ముగ్గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. అరుణ్, అసలు క్రేన్ ఎలా పడిపోయింది? అక్షయ, భూపాలపల్లి మండలం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొక్రిశాల గ్రామంలో వేసవి సందర్భంగా పూడికతీత పనులకు వెళ్లారు. వ్యవసాయ బావిలో పూడిక తీయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సరైన నీళ్లు అందట్లేదు, పొలానికి సరిగా నీళ్లు అందట్లేదు అనే ఉద్దేశంతో నలుగురి కూలి వాళ్ళతోటి వ్యవసాయ బావిలో ఉన్నటువంటి పూడిక తీయడం కోసం వెళ్తే క్రేన్ సంబంధించినటువంటి తాడు తెగిపోవడం వల్ల అక్కడ పూడిక తీస్తున్నటువంటి నలుగురు కార్మికుల మీద, అక్కడ పూడిక తీస్తున్నటువంటి కూలీల మీద పడిపోగానే అక్కడే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కొక్కిరాల గ్రామానికి సంబంధించినటువంటి దేవరాజు 48 సంవత్సరాల అతని మీద పడిపోయింది. ఆ పక్కనే ఉన్నటువంటి అభిలాష్ మీద 16 సంవత్సరాల కుర్రాడి మీద కూడా పడిపోవడంతో వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయారు. అలాగే ఆ పక్కన వాళ్ళతో పాటు అదే సహాయం కోసం దిగినటువంటి పైడి అనే కార్మికుడు కూడా, కూలి కూడా మృతి చెందడం జరిగింది. మోహన్ రావుకి గాయాలయ్యే ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మధ్యాహ్నం టైంలో ఈ పనుల నిమిత్తం పూడిక తీస్తున్న క్రమంలో క్రేన్ నుంచి మట్టిని తీసి అందులో పైకి తీసే క్రమంలో ఒకసారి ఏదైతే పూడిక తీస్తున్న మట్టినంతా క్రేన్ లో వేసి ఆ పైకి లాగుతున్న టైంలో ఒక్కసారిగా క్రేన్ పైకి లాగేటువంటి ఆ రోప్ తాడు ఏదైతే ఉందో అది తెగిపోయి నేరుగా కార్మికుల మీద పడిపోవడం, ఆ కార్మికులు తప్పించుకోవడానికి ఆస్కారం లేని సిచ్యువేషన్ లో ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మోహన్ రావు ప్రమాదం తీవ్ర గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ కూలి కోసం, బతుకు తెరువు కోసం కూలికి వచ్చినటువంటి వాళ్ళ మీద పడిపోయినటువంటి క్రేన్ నిర్వాహకుల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం జరిగినటువంటి అన్యాయం కారణంగా ముగ్గురు ప్రాణాలు పోయాయి. కాబట్టి తగిన న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. న్యాయం చేయాలని పిటిషన్ పోలీసులకు కూడా, మొగుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు అందించడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ బావికి సంబంధించినటువంటి ఓనర్ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి తగిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మృతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే అరుణ్.